నమస్కారం విద్యార్థులారా, నేను సుభాశిష్. జామెట్రీ యొక్క మనోహరమైన ప్రపంచానికి స్వాగతం. ఇక్కడ పంక్తులు, కోణాలు మరియు ఆకారాలు కలిసి స్పేస్ మరియు రూపం యొక్క రహస్యాలను అన్లాక్ చేస్తాయి. నేటి పాఠంలో మనం లంబంగా ఉన్న ద్విభాగాల నిర్మాణాన్ని అన్వేషించడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించాము. ఇది జ్యామితి యొక్క చక్కదనాన్ని ప్రదర్శించడమే కాకుండా మన దైనందిన జీవితంలో ఆచరణాత్మక అనువర్తనాలను కూడా కనుగొనే ప్రాథమిక భావన. రేఖ విభాగాలను ఖచ్చితంగా రెండు సమాన భాగాలుగా విభజించడంలో లంబ ద్విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయి. మునుపటి తరగతిలో మనం లంబ రేఖల గురించి తెలుసుకున్నాము. బొమ్మను గమనించండి. ఇవి లంబరేఖలు. రెండు సందర్భాల్లో లంబరేఖ ఎల్ రెండు పంక్తి విభాగాలను రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ఈ రేఖను లైన్ సెగ్మెంట్ యొక్క లంబ ద్విభాగము అంటారు. కాబట్టి ఒక పంక్తి విభాగాన్ని రెండు సమాన భాగాలుగా విభజించే లంబరేఖ అనేది ఇచ్చిన పంక్తి విభాగంలో లంబంగా ఉండే ద్విభాగం. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం ఇచ్చిన లైన్ సెగ్మెంట్ కు లంబంగా ద్విభాగాన్ని ఎలా నిర్మించాలో. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు. వృత్త లేఖిని మరియు రూలర్ను ఖచ్చితంగా ఉపయోగించి లంబంగా ద్విభాగాన్ని నిర్మించండి. మధ్య బిందువు యొక్క భావన మరియు ద్విభాగాలకు దాని సంబంధాన్ని అర్థం చేసుకోండి. లైన్ సెగ్మెంట్లను లంబంగా ఉండే ద్విభాగాలతో సమానంగా విభజించడానికి నిర్మాణ నైపుణ్యాలను వర్తింపజేయండి. కీవర్డ్లు. ఈ పాఠం నుండి కీలక పదాలు: లంబ ద్విభాగము, మిడ్ పాయింట్, లైన్ సెగ్మెంట్, పొడవు, ఆర్క్స్, కలుస్తాయి, వెడల్పు, సరళ రేఖ. ఉదాహరణ: లైన్ సెగ్మెంట్ AB = 6 సెంటీమీటర్లు. లంబంగా ద్విభాగాన్ని నిర్మించండి. దశ 1. సరళ రేఖను గీయడం ద్వారా ప్రారంభించండి. AB పొడవు ఖచ్చితంగా 6 సెంటీమీటర్లు ఉండేలా చూసుకుంటూ రేఖపై A మరియు B అనే రెండు విభిన్న పాయింట్లను గుర్తించండి. పొడవును ఖచ్చితంగా కొలవడానికి మరియు గుర్తించడానికి మీరు ఉపయోగించవచ్చు. దశ 2. వృత్త లేఖిని ఉపయోగించి పాయింట్ A వద్ద ఉంచండి మరియు AB యొక్క పొడవులో సగానికి పైగా ఉండేలా వృత్త లేఖిని వెడల్పును సర్దుబాటు చేయండి. ఒకే పొడవు గల రెండు ఆర్క్లను గీయండి. ఒకటి AB పైన మరియు మరొకటి AB క్రింద. ఈ ఆర్కులు రేఖను కలుస్తాయి. దశ 3. అదే వృత్త లేఖిని వెడల్పును నిర్వహించండి మరియు వృత్త లేఖిని పాయింట్ Bకి తరలించండి. వెడల్పును మార్చకుండా AB పైన మరియు దిగువన రెండు ఆర్క్లను గీయండి. ఈ ఆర్క్లు దశ 2లో గీసిన ఆర్కులతో కలుస్తాయి. ఫలితంగా పాయింట్లు C మరియు D.
దశ 4 ఉపయోగించి సి మరియు డి పాయింట్లను కలుపుతూ సరళ రేఖను గీయండి. ఈ పంక్తి సిడి ఏబి యొక్క లంబ ద్విభాగంగా పనిచేస్తుంది. సిడి ఒక బిందువు వద్ద ఏబిని కలుస్తుంది. ఈ పాయింట్ను ఓగా గుర్తించండి. ఇప్పుడు నిర్మాణం పూర్తయింది మరియు సిడి అనేది ఏబి యొక్క అవసరమైన లంబ ద్విభాగము. దానిని ఓతో మధ్య బిందువుగా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఉదాహరణ: స్కేల్ మరియు కంపాస్ ఏబి = 5.6 సెంటీమీటర్లు ఉపయోగించి ప్రతి పంక్తి సెగ్మెంట్కు లంబంగా ద్విభాగాన్ని నిర్మించండి మరియు ఇచ్చిన పొడవు యొక్క రేఖ విభాగాన్ని గీయండి. దశ 1 సరళ రేఖను గీయండి మరియు దానిపై ఏ మరియు బి అనే 2 పాయింట్లను లేబుల్ చేయండి. ఏబి = 5.6 సెంటీమీటర్లు పొడవును ఖచ్చితంగా కొలవడానికి మరియు గుర్తించడానికి ఉపయోగించండి. దశ 2 వృత్త లేఖినిని తీసుకుని సూదిని పాయింట్ ఏ వద్ద ఉంచండి. వృత్త లేఖినిని వెడల్పును ఏబి పొడవులో సగానికి పైగా ఉండేలా సర్దుబాటు చేయండి. ఈ సందర్భంలో 2.8 సెంటీమీటర్ల కంటే ఎక్కువ. వృత్త లేఖినిని వెడల్పును మార్చకుండా ఏబి పైన ఒక ఆర్క్ మరియు ఏబి క్రింద మరొక ఆర్క్ గీయండి. ఈ ఆర్కులు ఏబి లైన్ ను కలుస్తాయి. దశ 3 ఇప్పుడు అదే వృత్త లేఖిని వెడల్పుతో వృత్త లేఖిని పాయింట్ బికి తరలించండి. వెడల్పును మార్చకుండా ఏబి పైన మరియు దిగువన 2 ఆర్కులను గీయండి. ఈ ఆర్కులు సి మరియు డి పాయింట్ల వద్ద మునుపటి ఆర్కులను కలుస్తాయి. దశ 4 సి మరియు డి బిందువులను కలుపుతూ సరళ రేఖను గీయడానికి రూలర్ని ఉపయోగించండి. ఈ పంక్తి సిడి ఏబి యొక్క లంబ ద్విఖండం. సిడి ఒక బిందువు వద్ద ఏబిని కలుస్తుంది మరియు ఈ ఖండన బిందువును ఓగా గుర్తించండి. ఇప్పుడు మీరు లైన్ సెగ్మెంట్ ఏబి యొక్క లంబ బైసెక్టర్ సిడిని విజయవంతంగా నిర్మించారు. సిడి ఏబికి లంబంగా ఉందని నిర్ధారిస్తుంది మరియు దానిని ఏబి యొక్క మధ్య బిందువుగా ఓతో 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఉదాహరణ: స్కేల్ మరియు కంపాస్ ఏబి = 10.4 సెంటీమీటర్లు ఉపయోగించి ఇచ్చిన పొడవు యొక్క రేఖ విభాగాన్ని గీయండి మరియు ప్రతి లైన్ సెగ్మెంట్ కు లంబంగా ద్విభాగాన్ని నిర్మించండి. దశ 1 సరళ రేఖను గీయడం ద్వారా ప్రారంభించండి. దానిపై ఏ మరియు బి అనే 2 పాయింట్లను గుర్తించండి. ఏబి పొడవు 10.4 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోండి. ఈ పొడవును ఖచ్చితంగా కొలవడానికి మరియు గుర్తించడానికి ఉపయోగించండి. దశ 2 వృత్త లేఖిని తీసుకుని సూదిని పాయింట్ ఏ వద్ద ఉంచండి. వృత్త లేఖిని వెడల్పును ఏబి పొడవులో సగానికి పైగా ఉండేలా సర్దుబాటు చేయండి. ఈ సందర్భంలో 5.2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ. వృత్త లేఖిని వెడల్పును మార్చకుండా ఏబి పైన ఒక ఆర్క్ మరియు ఏబి క్రింద మరొక ఆర్క్ గీయండి. ఈ ఆర్కులు ఏబి లైన్ ను కలుస్తాయి.
దశ 3 ఇప్పుడు అదే వృత్త లేఖిని వెడల్పుతో వృత్త లేఖిని పాయింట్ బి కి తరలించండి. వెడల్పును మార్చకుండా ఏబీ పైన మరియు దిగువన 2 ఆర్క్లను గీయండి. ఈ ఆర్కులు సి మరియు డి పాయింట్ల వద్ద మునుపటి ఆర్క్లను కలుస్తాయి. దశ 4 సి మరియు డి బిందువులను కలుపుతూ సరళ రేఖను గీయడానికి రూలర్ని ఉపయోగించండి. ఈ పంక్తి సిడి ఏబి యొక్క లంబ విభాజకం. సిడి ఒక బిందువు వద్ద ఏబిని కలుస్తుంది మరియు ఈ ఖండన బిందువును ఓగా గుర్తించండి. ఇప్పుడు మీరు లైన్ సెగ్మెంట్ ఏబి యొక్క లంబ బైసెక్టర్ సిడిని విజయవంతంగా నిర్మించారు. ఈ నిర్మాణం సిడి ఏబికి లంబంగా ఉందని నిర్ధారిస్తుంది మరియు దానిని ఏబి యొక్క మధ్య బిందువుగా ఓతో 2 సమాన భాగాలుగా విభజిస్తుంది.